మన ఓటు అడగడానికి వచ్చింది కాబట్టి మనం అందరికీ అన్నకు బాగా సపోర్ట్ ఇచ్చి అందరూ కార్కు ఓటేసి పెద్ద మెజారిటీతో గెలిపియాలని నేను మన సెకండ్ వార్డ్ అందరికీ అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. నేను ఒకటే కోరేది, ఎందుకంటే మన బూతు 59 బూతు 50 బాగా మెజారిటీ కంపల్సరీ మన టీం ఎన్నికలలో భాగంగా ఈరోజు మన భీమ్గల్ పట్టణంలో మన భీమ్గల్ అభివృద్ధి ప్రదాత నా దైవ సమానులు గౌరవనీయులు పెద్దలు ప్రశాంత్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. భీమ్గల్ నందిగల్లి పట్టణ ప్రజల తరఫున మరియు భీమ్గల్ పట్టణ ప్రజల తరఫున నా తెలంగాణ ఉద్యమాభివందనాలు. అయితే మనం ఆగమాగమయ్యే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎలక్షన్ కాగానే ఎప్పుడు రానాడు ఆరోడు వస్తాడు, అదే పని చేయదు భీమ్గల్ అత్తడిగా అప్పుడు ఆరోడు వస్తాడు. కాబట్టి భీమ్గల్ పట్టణంలో సుమారుగా 167 కోట్ల 72 లక్షలతో అభివృద్ధి పనులు చేసిన గౌరవనీయులు పెద్దలు మన ప్రశాంత్ అన్న. అట్లానే మన 3వ వార్డులో కానీ మన ఈ 3 వార్డులకు సంబంధించిన అన్ని వార్డులలో ఎక్కడ సుఖ ఏమి సందులు లేకుండా చేసిండు. కొన్ని సుఖ ఉంటే 10 కోట్లు మంజూరు చేసి మళ్ళా చేపిస్తానని చెప్పడం జరిగింది. అట్లానే మనం ఉన్నాం కాబట్టి భీమ్గల్ పట్టణంలో రైతు బంధు ద్వారా 11,99,69,000 అభివృద్ధి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ప్రశాంత్ అన్న. అట్లానే కాకుండా రైతు బీమా ద్వారా మనం రైతులను బాగా ఆలోచించాలా. ఏ కాంగ్రెస్ వాడు 50 సంవత్సరాలు పరిపాలించిండు, మన సాగు తప్పు చేసిండు. తెలుగుదేశం వాడు హైదరాబాద్లో రైతులను కరెంటు తీయడం ఇదన్నాడు. అదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 3 గంటల కరెంట్ అన్నాడు. నోటుకు ఓటు అమ్ముడు అయిన కుక్కాడు ఎట్లా అన్నాడు. మన రైతులం 7 స్పర్ల మోటార్ అన్నాడు, అది రైతులకు 10 స్పర్ల మోటార్ పెట్టన్నట ఆడెత్తాడు వాడు. రేవంత్ రెడ్డి ఖబర్దార్ ముచ్చుకుడు అడ్డా మీద చెప్తున్నా బిడ్డ, ఇంతకుముందు నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ కోసం నేను పోరాడినా. ఇక్కడ టెంటేసుకొని గౌరవనీయులు మా దిగవంత సురేందర్ రెడ్డి సార్, ప్రకాష్ గౌడ్ వాళ్ళతోని భీమ్గల్ టెంటేసి పోరాడినా. ఇతర ప్రాణులకు అయ్యా ఈ కాళ్ళు మొత్తం తెలంగాణ కోసం రాజీనామా అయ్యంటే అమెరికా వాడిపోయిండు. అరే 20 ప్రాణులు అమెరికా వాడిపోయిందా లేదా అది గమనించాలా. ఇంకో నాయకుడు మన పక్కూరు ఉన్నాడు, బస్దీపో హీరో బాబు అంటే ఉరేసుకొని చెప్తాడు. ఇట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి మనం ఓట్లేద్దామా? ఆలోచించాలా. అట్లానే మన భీమ్గల్ పట్టణంలో నందిగల్లో గొర్రె కుర్మల అన్నలు ఉంటారు. గొర్రె కుర్మల అన్నలకు 23 యూనిట్ల ద్వారా 40,20,000 గొర్రెలు ఇచ్చిండు. వాస్తవమా కావా? ఓడలు ఇచ్చిండా? ఇవ్వలేదు. అదే ఈ ముచ్చుకూరు రోడ్డు నుండి మన నంది దాకా దాదాపుగా 2,35,00,000 డివైడర్ రోడ్ వేసి మనం అడిగినామా? అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం 2 లక్షల పొజిషన్ కోసం పోతే 40,000 ఖర్చు అవుతుండే. ₹1 ఖర్చు లేకుండా అన్నమయ్యకు అభివృద్ధి చేసిండు. అట్లనే జగ్లాత ఎవరే ముచ్చుకూరు రావుట్ల ఫోన్ చేస్తుండే, సిరికొండ రావుట్ల మా అత్తాడు కాలరామడిగే, అరే జగ్లాత ఎవరే గిట్ల అవుతుండ్రా అంటే అన్నకి ఇట్లా అవుతుందంటే బుర్రలో నడిచిండు. ఏనాడు కొనుక్కుండా హైదరాబాద్లో ఉండి రప్పించుకుంటాడు. ఆ రప్పించుకుంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఒక్క ఖర్చు పెట్టలేడు మనకన్నా. మనం గమనించాలా. మనము తినే సర్దిలా ఉమ్మద్దు, దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఎన్నడెళ్ళలేదు ఒక మనిషి భార్య తిరుగుతున్నాయి కథ ఏమైంది ఓట్లు వచ్చినాయి. అట్లా ఆగం కావద్దు. అక్క మీరు మంచిగా జాగ్రత్త, మీకు భూమికున్నంత ఓట్టుకుంటారు ఆడోళ్లకు. దయచేసి గమనించాలా, ఆగం కావద్దు. మీకు కావాలి అన్నయ్య చెప్తున్నా. ఎందుకంటే నేను భీమ్గల్లో కొట్లాడినోని తెలంగాణ కోసం. మీకు గుర్తు, తిండి తిన్నామో గడ్డి తిన్నామో కారం తిన్నామో ఏం చేయలేదు. తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు ఓట్లాడే దాన్ని తత్తురు. ఇంకో పార్టీ ఉన్నది పువ్వోడు, మా మున్నూరు బాబు వంశంలో ఉన్నాడు. ₹1 ముందు కాబడికి ఇచ్చిందా? పార్లమెంటు
ఊళ్ళో ఏమి ఇయ్యారు, భారత్ మాత జై అంటాడు, బొబ్బస్ మాటలు మాట్లాడతాడు. అవసరమా? దయచేసి గమనించుండి. గుళ్ళకి పైసలు ఇవ్వలేడు, భారత్ మాత అంటాడు. ఇలా బొర్రగాలి హనుమన్లకి ఇచ్చిండు, లింబాది లక్ష్మీ నరసింహ అనిపోతాయి. ఇవుడూరి రేపు అక్క గుడి ప్రదక్షిణ ఉంటాయి, రేపు అన్న వేసిన రోడది ప్రశాంతంగా యాడ్ చేసుకోవాలా. రోడ్లు వేస్తారు వాళ్ళు, మంచి ధైర్యం చేయాలి. అక్క మీ చుట్టాలకు వస్తాయి ఎప్పుడు. ఈ బాల్కొండ నియోజకవర్గంలో ఏ ఉన్నా మీకు దండం పెడతా, కాలు మొక్క అక్క ఏమనుకోకుండా చిన్నపిల్లని కొద్దిగా చెప్పుర్రి. ఇంకోటన్నా లాస్ట్ ఏం లేదన్నా, కొన్ని సమస్యలు ఉన్నాయి, మీరు అనుమతిస్తే అడుగుతానా. గుడి నుంచి బైపాస్ రోడ్ వరకు మొన్ననే మీరు డివైడర్ వేసిర్రు, అట్లానే బైపాస్ రోడ్ కు 30 లక్షలు చేసిర్రు. మా నందిగల్లిలో కూరగాయలు ఎక్కువ అమ్ముకుంటామన్నా మేమే, వాళ్ళకు మా ఊరోళ్ళకు కూరగాయల మార్కెట్ కట్టించిర్రు. సంతోషం. ఇలా మా అడిగేది అమ్మాయిలు ఉంటుండే తింటుంటున్నాను, ఏమైనా పోయినా కూరగాయల మార్కెట్ రోడ్డు మీద అమ్మాయిలు అంటుండే. అన్న బతులాడితే అన్న మంచిగా వేసిండు. దయచేసి అన్నీ అందరు గుర్తుంచుకోవాలా, తారు కోటేయాలా. ఇంకోటన్నా మధ్యపరికల హాస్పిటల్ ఇచ్చిర్రు, అన్ని వేసిర్రు అన్న, మాకు సంతోషం. ఒకటి చిరకాల కోరిక, ఎందుకంటే నన్ను అంటారు కేసీఆర్ కు ప్రశాంత్ అన్న దగ్గర ఉంటాడు, నువ్వు ప్రశాంత్ అన్న దగ్గర ఉంటావు, ఒకటి ఎప్పుడే అంటారు. దయచేసి ఒకటే అన్న, భీమ్గల్ని రెవెన్యూ డివిజన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తీసుకుంటామన్నా మన భీమ్గల్లా 90% మనం అన్న ఓట్లు ఇవ్వాలి. దయచేసి మనం ఓట్లు ఇస్తే అన్న మనకు పని చేస్తాడు, ఓట్లు ఎంత పడితే అంత అభివృద్ధి చేస్తాడు. మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్న. ఇంకొకటి మా 3 వార్డులకు సంబంధించింది అన్న, చెన్నసేరు దళితులు మాకు నందిగాలి కాపులం ఉంటామన్నా, కొద్దిగా అది లీకు లెక్క అవుతున్నది, సీసీ కాలువలు పెట్టించాలి కోరుతున్నాం. మా దళితులకు మా నందిగాలి కాపులకు అవసరం ఉంటుందన్న. అట్లానన్నా లాస్ట్ ఒకటన్నా, ఇక మా బీరప్ప గుడి ఉంటుంది గొల్ల కుర్మలకు 5 సంవత్సరాల దాకా వాళ్ళు అడుగుతున్నారన్న. చెప్తున్నాను మా లాస్ట్ బీరప్ప గుడి కన్నా కొద్దిగా రోడ్ వేపియాలని కోరుతున్నా. అట్లాగనే మా నందిగల్లిలో మున్నూరు కాపు సంఘాలకు, మా గొల్ల కుర్మ సంఘాలకు 30 లక్షలు మంజూరు చేసి భోజనం ఇచ్చిండు. శుక్రవారం దేవుడు గుడికి సుఖ అన్న అడగకన్నా ముందే 10 లక్షలు ఆడికి వచ్చిండు. కొబ్బరికాయ కొట్టినందుకు ఇది మంచిగా ఉన్నా అని చెప్పేసి 10 లక్షలు ఇచ్చిండు. మేమందరం అన్న మాకు అన్ని వేసినందుకు నిన్ను కాపాడుకుంటాం. దయచేసి ఏమన్నా తప్పులు ఉంటే మన్నించాలని కారు గుర్తుకే జై కేసీఆర్, జై కేసీఆర్, ప్రశాంతన్న నాయకత్వం, గుర్తులా గుర్తుంచుకో, గుర్తులా గుర్తుంచుకో. థ్యాంక్ యూ అన్న. ప్రశాంత్ అన్న గారికి మరియు భీమ్గల్ ముద్దుబీట మన మదన్న గారికి, మధుశేఖర్ అన్న గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, మరియు నా బీఆర్ఎస్ సోదరులకు, మరియు అమ్మలకు, అక్కలకు, అన్నలకు అందరికీ మా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు. మరి 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ల పాలనలో అభివృద్ధి చేసింది ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు, అంతా శూన్యం. వాళ్ళ జేబులు నింపుకునేందుకే వాళ్ళు 60 ఏళ్ల పాలన చేసిండ్రని మనం చెప్పగలము. ఆ 60 ఏళ్ల పాలనలో వాళ్ళు ఏదైనా చేసిండ్రా అంటే ఏమీ చేయలేరు. అదేవిధంగా 10 సంవత్సరాలలో అభివృద్ధి చేసిన ఘనత మన ప్రశాంత్ అన్నకు, మన కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్నదని నేను చెప్పగలుగుతాను. ఎంతో ప్రశాంత వస్తున్న అంటే ఎంతో ఉత్సాహంతో వచ్చినటువంటి మహిళలకు, గ్రామ ప్రజానికానికి నా యొక్క నమస్కారాలు. వేదిక పై నుండి ఒక రైతు బిడ్డగా ఒక్కటే మాట అడుగుతున్నా. మనం 2014కు మన తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు మనం 2 పంటలు వండుతున్నానా? ఒక్క నిమిషం గుండె మీద చేతేసాలు ఆలోచించాలా. మన 2014 మన తెలంగాణ ప్రభుత్వం మనకు ఏర్పడిన తర్వాత మనం 2 పంటలు పండిస్తున్నాం. రైతుకు రైతు బంధు వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది, తద్వారా మనం 2 పంటలు పండిస్తున్నాం. కావున ప్రజలందరూ ఇక్కడ ఉన్న దాదాపు 80% మంది రైతులే. కాబట్టి నేను ఒక రైతు బిడ్డగా మీ అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇన్ని సంక్షేమ పథకాలు చేయలేదు. కావున నా ఒక్కడే రిక్వెస్ట్, మనం మోసపోతే గోసపడతాం. కావున తెలంగాణను తెచ్చింది మన టీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి, కేసీఆర్ కాబట్టి ఖచ్చితంగా మన ప్రశాంతనాన్ని గెలిపించుకొని భారీ మేయటో గెలిపించాలని నా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్ అన్న గారు మరియు డాక్టర్ మధుశేఖర్ గారు సార్ గారు మనల్ని ఓట్లు హక్కుతో అడగడానికి వచ్చిర్రు. ఎందుకంటే వాళ్ళు ప్రశాంత్ అన్న ఈ భీమ్గల్ ఎట్లుండే భీమ్గల్, ఎట్లయింది భీమ్గల్ చూడుర్రి.
అందరూ కళ్ళు లేక మొదలు ఏమో చెప్తుర్రు, ఏదో చేస్తుర్రు, నమ్మకుర్రి. మా దైవం ఇక్కడ ఉన్నది. ఈ భీమ్గల్ రూపురేఖలు మారుస్తారని మాకు ఉద్యమం టైంలో చెప్పిండు, చేసి చూపెట్టిండు. ఇప్పుడు కూడా చెప్తుండు. ఇప్పుడు మూడోసారి నన్ను గెలిపించుర్రి. ఈ భీమ్గల్ ఇంకా హైదరాబాద్ తిరంగా మంచిగా సుందరంగా వేసి చూపెడతా అని చెప్తుండు. ఆ చేసి చూపెడతాడు. ఇక మాటల ప్రశాంతన కాదు, చేతల ప్రశాంతన. ఇక్కడ మనకి ఎక్కడ ఉంటే అదే పార్టీలో మనం ఉండాలని మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. మన ఒక ఊర్లో చిన్న స్టాచ్యూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్టాచ్యూ పెట్టాలంటే ఎన్నో గొడవలు, ఎన్నో అవమానాలు అవుతాయి. అదే స్టాచ్యూను ఇక్కడ హైదరాబాద్ మన రాజధాని నడి బొట్టులో పెట్టిండు కేసీఆర్ సార్. కాబట్టి దానికి ఏదైతే పని చేసిండో మన ప్రశాంతంగానే 24 గంటలు అక్కడ ఉండి శ్రమ ఓర్చకుండా రాత్రి పగలు లేకుండా ఆ స్టాచ్యూని అక్కడ నిలబెట్టడానికి మొట్టమొదటి కారకుడు మన ప్రశాంతంగా. ఈ వార్డు సభ్యులు కూడా ఉన్నారు. జై భీమ్, జై భీమ్. రాబోయే ఎన్నికల్లో భాగంగా మరి మన గ్రామాన్ని మున్సిపాలిటీగా మార్చి మనము కళలో కూడా ఊహించని అభివృద్ధిని భీమ్గల్ పట్టణానికి, పూర్తి మండలానికి గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా చేసినటువంటి మన నాయకుడు గౌరవనీయులు మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు మరొక్కసారి మనందరి ఆశీర్వాదం కోసం, మనందరి ఓట్ల కోసం మీ ముందుకు వచ్చిన సందర్భంగా గట్టిగా కరతాళ ధనుల మధ్యలో, మీ చప్పట్ల మధ్యలో ఆయనకు మరొక్కసారి అఖండ స్వాగతాన్ని, మీ ప్రేమను పంచాలని కోరుతూ వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమలత సురేందర్లు, మరి స్థానిక కౌన్సిలర్లు ముత్తెన్న, భూదేవి, తర్వాత నవీను, తర్వాత మా లింగం, తర్వాత లింబాద్రి, రాజశ్రీ, లతారా లింబాద్రి, తర్వాత ఇంకా అందరికీ కూడా, నాయకులందరికీ కూడా మరి వేదిక కాపక్క అన్నట్టుగా మనమంతా ఒకటే అనుకున్నాం. మనము చేసిన మేలును మర్చిపోయే గుణమున్న వ్యక్తులం కాదు. తెలంగాణ రక్తంలోనే ఆ గుణం ఎక్కుంటే భీమ్గల్ మండలంలో, భీమ్గల్ పట్టణంలో అది అందరికంటే ఎక్కున్నదని చెప్పి నేను మనసారా వాసించే వ్యక్తిని. ఎందుకంటే నేను కూడా ఈ గడ్డ మీదనే పుట్టిన కాబట్టి. మనకు ఒకరన్నా రూపాయి సాయం చేస్తే చల్లగుండాలని ఆశీర్వదిస్తాం. మరి ఇంకేదన్నా మాట సాయం చేసినా, పని సాయం చేసినా ఎప్పుడో ఒకసారి గుర్తు చేసుకుంటాం. అట్లాంటిది ఈ ఊరు మొత్తం ఎప్పుడు కూడా ఊహించినటువంటి అభివృద్ధి, ఎక్కడ చూసినా మంచి రోడ్లు, మరి మంచి సెంట్రల్ లైటింగ్, తర్వాత 100 పడకల ఆసుపత్రి, బస్సు డిపో, మనం పూజించే లింబాద్రి నరసింహస్వామికి మంచి రోడ్డు, అక్కడ గిరి ప్రదక్షిణ, మరి లింబాద్రి నరసింహస్వామిని మళ్ళీ రాబోయే కాలంలో ఇంకా ఒక దేవాదాయ శాఖ కింద మంచి పుణ్యక్షేత్రంగా అక్కడ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరడం, ఇవన్నీ కూడా ఎవ్వరం కూడా ఊహించలే. ఇవన్నీ మనం అడగకుండానే మనకు చేసి పెట్టిండు. అది ఎందుకు అంటే మరి మున్సిపాలిటీ చేసిన తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలలో ఇక్కడికి వస్తే మరి ఆయనను ప్రేమగా, ఆయనను చూసి, ఆయన ముఖం చూసి, ఆయన వెంట వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ చూసి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 12కు 12 కౌన్సిలర్లను నాకు ఇచ్చిండ్రు అని చెప్పి ఆయననే మనం అడగకుండా మన అందరికీ పనులు చేసి పెట్టింది. ఉన్న ఈ ప్రచారంలో భాగంగా ఆ వార్డుకు వస్తే మరి 10th వార్డులో ముత్యన్న దగ్గర మరి అక్కడ నా చిన్ననాటి మిత్రుల సమక్షంలో అక్కడ భూమన్న కానీ, మా కాంతం కానీ, వాళ్ళందరి మధ్యలో అక్కడ చూస్తే అక్కడ చిన్నప్పుడు అక్కడ దారి కూడా నడవడానికి కష్టంగా ఉన్న ప్లేస్లో అక్కడ బండి కూడా పోదంటే తాపి మేస్త్రులను ఇచ్చి చేతులతోటి మా గటేర్ల దగ్గర రోడ్లు వేయించినటువంటి ఘనత కానీ అట్లాంటి నాయకుడు కానీ ఎవరైనా ఉన్నారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. రోడ్డు పోదు, ఇక్కడ కష్టం అని చెప్పి తప్పించుకోవాలని చూస్తారు. ఇక్కడ బండి పోదు, ఇక్కడ రోడ్ వేసులు కష్టం అంటారు. అట్లాంటి ప్లేస్లో కూడా రోడ్ వేయించి మన సంక్షేమం కొరకు, మన అభివృద్ధి కొరకు పాటుపడుతున్న వ్యక్తి. మరి నేను అనేది ఒకటే, ఇట్లాంటి నాయకుడు మరి మళ్ళీ దొరకరు మనకు. మనము ఎన్ని పార్టీలు చూసుకున్నా మరి బీజేపీ పార్టీ పట్ల మరి ఆకర్షితులయ్యే యువత కానీ ఇంకెవరైనా మరి మతం పేరుతో, కులం పేరుతో వచ్చి మన మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ఆ వ్యక్తుల జోలికి మీరు వెళ్ళకండి. వాళ్ళు మన మధ్య రెచ్చగొట్టి వాళ్ళు
లాభపడి మన అభివృద్ధిని వాళ్ళు మళ్ళీ వెనుకకు తోలేస్తారు, కానీ మనకు ఎలాంటి పని చేయరు వాళ్ళు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెచ్చుకోండి. ఇందాక లింబాద్రి చక్కగా చెప్పిండు, జై శ్రీరామ్ అంటారు, జై భారత్ మాత అంటారు, కానీ మనకు వేసేది మాత్రం శూన్యము. మనకి ఇక్కడ ₹1 సాయం చేయరు, మనల్ని పట్టించుకునేటోళ్ళు కూడా కాదు, మన ముఖాలు కూడా చూసేవాళ్ళు. ఇంకో పక్క ఇక్కడ ఉన్నటువంటి నా చిన్ననాటి చాలా మంది ఆత్మీయులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరన్నా అక్కడిక్కడ మన ఇళ్ళల్లో ఎవరన్నా కాంగ్రెస్ పార్టీకి పోదామనుకుంటే, అనాదిగా ఓటు బ్యాంక్ అని మీరు అనుకుంటే దయచేసి వాళ్ళకి నచ్చజెప్పండి. ఆ పార్టీ మనల్ని వాడుకున్నది, కానీ మన అభివృద్ధి మనల్ని కోరలేదు, మనల్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళలేదు. ఇలా రాష్ట్రంలో దేశంలో ఏదైనా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరినట్టుగా దళితులకు రాజ్యాధికారము, దళితులకు విద్యాధికారము, దళితులకు ఆర్థిక అభివృద్ధి అని చేయాలంటే దళిత బంధు లాంటి స్కీములు పెడితే, మరి ఆ స్కీమ్లో మరి మనకు ఆచరణలో కొంచెం మనకు లేట్ అయినా కూడా ఆ స్కీమ్ గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మరి అది ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. రాష్ట్రం మొత్తంగా దేశం మొత్తంలో దళితులు ఆర్థికంగా ఎదగాల, ఎంటర్ప్రైనర్స్ కావాలని ఆలోచించిన వ్యక్తి కేసీఆర్. ఇక్కడ యూత్ మీరు గమనించండి, అట్లాంటి ఆలోచన గతంలో వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు? ఆ ఆలోచనలో సరే కొంచెం ఆచరణలో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొద్దిగా లేట్ అయినా కొన్ని ఇచ్చిన మన 1,00,000 కుటుంబాలు ఉంటే పోచంపల్లిలో 25-30 కుటుంబాలకు ఇచ్చి ఒక 5 ఊర్లలో కూడా ఇచ్చిండు. ఇంకా రాబోయే తరాలల్లో ఆయన ప్లాన్ ప్రకారంగా ఇదే స్కీమ్ను కంటిన్యూ చేసి ప్రతి ఒక్క థర్డ్ పర్సన్కి అర్హులైన ప్రతి ఒక్క 3వ వ్యక్తికి ఆ పథకం అందే విధంగా దాని ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు. మనకు తెలియకుండానే మన వాళ్ళ ఔన్నత్యం గురించి తాను పాటుపడుతున్నాడు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని మనం ఆశీర్వదించాలా, అభివృద్ధి చేసిన వ్యక్తిని ఆశీర్వదించాలా, సంక్షేమం చేసిన వ్యక్తిని ఆశీర్వదించాలా. ఏమన్నా మిగిలిపోయిన వాళ్ళు పనులుంటే మన ఇంటి వ్యక్తి, మన అందరికీ కావాల్సిన వ్యక్తి, ఇక్కడ ఉన్న నాయకులందరికీ అన్ని ఎప్పుడు అన్న అంటే పిలిచే దగ్గరగా ఉండే వ్యక్తి. మరి అవన్నీ కాకుంటే మీ ఊరి బిడ్డగా ఈ పక్కనే హాస్పిటల్ పెట్టుకుని ఉన్నటువంటి నేను కూడా మధ్యలో ఉన్నా, నేను కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటా. ఎవరిని అడిగినా మీకు కావాల్సింది ఏందో, ఊరికి కావాల్సింది ఏందో చేసి పెట్టడానికి అనునిత్యం సిద్ధంగా ఉంటాం. కాబట్టి మన ఊరిలో ఒక్క ఓటు కూడా అంటే పోని 90% పైగా ఓట్లేసినప్పుడే ఆ నాయకుడికి మనం ఇచ్చే నిజమైన కృతజ్ఞతను నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆయన చేసిన పనులు అట్లున్నాయి, ఆయన చేసిన అభివృద్ధి అట్లున్నది, ఆయన చూపించే కన్సర్న్ అట్లా ఉన్నది. బడుగు బలహీన వర్గాల పట్ల, బీద బిక్కి పట్ల ఆయనకున్నటువంటి అభిమానం అట్లున్నది. కాబట్టి మనమంతా కూడా ఏకదాటి మీద ఉండి మంది మాటలు విని మాయలో పడద్దు. మన ఇళ్ళల్లో ఎవడన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనంటే వానికి కూడా నచ్చ చెప్పండి. నేను నా శతవిధాల ప్రయత్నం చేసిన, నాకు ఆత్మీయులైన 1-2 వ్యక్తులు ఉండ్రి, వాళ్ళేదో చెప్పాలని చూసిండ్రు, కానీ వాళ్ళకు కూడా మీరు నచ్చ చెప్పండి. వాళ్ళ ఇంటి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళకి తిరిగిండ్రు, మీరు మాత్రం మన ప్రశాంత్ రెడ్డి గారికి మన కారు గుర్తికి ఓటేయాలని చెప్పి నేను మీకు మనసారా కోరుకుంటున్నాను. మనం ఇదే ఆయనకు పని చేసే మనిషికి ప్రోత్సాహం ఇచ్చే విధానం ఏంటంటే మనం ప్రేమను, ఆయన మనకు పనుల్లో ఎంత ప్రేమ చూపించిండో మనం వేసే ఓట్లల్లో మరి ఆయనకు అంతే ప్రేమను చూపెట్టాలా. यहाँ पे ऐसे मुसलमान भाई बहनों को भी मेरा रिक्वेस्ट, भीमगल मुसलमानों को अपना प्रशांत रेड्डी साहब जितना इज्जत देता, जितना कदर देता, वही कोई लीडर नहीं देता. वैसा लीडर को अपन भूलना नहीं, वैसा लीडर को अपन छोड़ना नहीं, वैसा लीडर को हमारा पूरा वोटा देके उनको हमेशा के लिए अपना लीडर जैसा बरकरार करने का अपन कोशिश करेंगे. प्रशांत रेड्डी गारी नायकत्వం కొరకు ఓట్లేసే వాళ్ళంతా గట్టిగా చప్పట్లేసి జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తు ఓటేసే వాళ్ళు దయచేసి ఒక్కసారి అందరూ చేతులెత్తారా ప్లీజ్. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే అన్నగారు గుర్తుకే. జై కేసీఆర్. వేదిక మీద ఉన్నటువంటి భీమ్గల్ ముద్దుబిడ్డ, మంచి నా కుటుంబ మిత్రుడు, రాష్ట్ర ప్రభుత్వంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి గౌరవనీయులు డాక్టర్ మధుశేఖర్ గారికి, అట్లాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వార్డు నంబర్ 2, 10, 3 ఈ 3 వార్డుల కౌన్సిలర్లకు,
కర్నె సురేందర్ గారికి, మల్లెల లక్ష్మణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వేదిక కింద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున, ఎవరు పేరు తీసుకుంటలేను, ఒకళ్ళు తీసుకుని ఒకళ్ళు తీసుకోకపోతే అడుగుతున్నారట. ఒక డాక్టర్ సాబ్ పేరు తీసుకున్న ఎగ్జెప్షన్. అట్లనే వార్డు నంబర్ 2, వార్డు నంబర్ 10, వార్డు నంబర్ 3 నుంచి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, యువ కిషోరాలకు అందరికి కూడా, తల్లులకు అందరికి కూడా, అటు వెనకాల ఉన్నవారు కింద కూర్చున్నారు వాళ్ళకు కూడా, అక్కడ జైల మీద కూర్చున్నారు వాళ్ళకు కూడా, ఇటు నా రైట్ సైడ్ ఉన్న వారికి, అటు అక్కడ నిల్చున్న అక్క చెల్లెలకి అందరికి కూడా, ఆ బాల్కనీలో ఉన్న మీరు కూడా అందరికి కూడా పేరు పేరున, ఆ దుకాణాలలో ఉండి చూస్తున్న వారందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి. భీమగల్లో నేను వారంకోసారి వస్తూనే ఉంటా, తిరుగుతూనే ఉంటా. కానీ ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇవాళ ఈ ముచ్కూరు చౌరస్తాలో మీ దీవెనల కోసం, మీ ఆశీర్వాదం కోసం నేను మీ ముందు నిలబడ్డా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. इस जलसे में शामिल हुए शोक मेरा मुसलमान भाई और बहनों को भी मेरा आदाब, मेरा सलाम. आपके दुआ के लिए मैं आपके सामने खड़ा हूं. ఇకపోతే ఇంతకుముందు మూతలు ఇంబాజీ కావచ్చు, నవీన్ కావచ్చు, చాలా ఆవేదనతో మాట్లాడారు, బాధతో మాట్లాడారు, రోషంతో మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళిద్దరు బిడ్డలు తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలు కాబట్టి ఆ కడుపులో నుండి అది బయటకు వస్తూ ఉంటుంది. మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు భీమగల్లో తెలంగాణ కోసం కొట్లాడే సందర్భంలో ఆయనతో ఉన్న అతి కొద్ది మందిలో వాళ్ళిద్దరు కూడా మూతలు ఇంబాజీ, మన పర్సన్ నవీన్ కూడా, ఇద్దరు కూడా ఒకళ్ళు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాం. అయితే ఇవాళ నిజంగా కూడా ఓట్లు రాగానే మనలో కొంతమంది పార్టీల పేరు మీద విడిపోతా ఉన్నారు, కులాల పేరు మీద విడిపోతా ఉన్నారు. లేదు మా బామ్మర్ అట్టున్నాడు, నేను ఇటు ఉండాలి, లేదు నాకు కర్నె సురేందర్ అంటే నచ్చది, నేను వేరే పార్టీలు ఉండాలి, మల్లెల లక్ష్మణ్ నచ్చది, వేరే పార్టీలు ఉండాలి. ఇట్లా విడివిడిగా విడిపోతా ఉన్నాం. కానీ మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. ఈ గత 10 సంవత్సరాలుగా ఆ భగవంతుడి దయ వల్ల, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల ఈ భీమగల్ పట్టణాన్ని 160 కోట్ల అభివృద్ధి పనులు, 80 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల పనులు, అంటే 240 కోట్ల రూపాయలు ఈ భీమగల్ పట్టణంలో నేను ఖర్చు పెట్టినప్పుడు నేను ఏ పార్టీ ముఖం చూడలేదు, ఏ కుల ముఖం చూడలేదు, ఏ మతం ముఖం చూడలేదు. అది భీమగల్ ప్రతి సందు నా సందే అనుకున్నా, భీమగల్ ప్రతి రోడ్డు నా రోడే అనుకున్నా, భీమగల్లో ప్రతి ఉన్న అక్క చెల్లె తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా నా వాళ్ళే అనుకున్నా. అప్పుడు నేను పార్టీలు చూడలేదు, అందరికీ అన్ని సహాయాలు అందినాయి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందినాయి. అటువంటి అప్పుడు ఓట్లు రాగానే మరి ఎందుకు పార్టీలుగా విడిపోవాలా అని చెప్పి ఒక్కసారి నేను ప్రశ్నిస్తా ఉన్నా, నేను అడుగుతా ఉన్నా అందరినీ. నేను ఎప్పుడైతే ఏది పార్టీల ముఖం చూడకుండా పనిచేసినో, నేను మనుషుల్ని కూడా ఈ పార్టీ వారు ఆ పార్టీ వారు అని చూడకుండా పనిచేసినో, ఇప్పుడు నేను ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు నాకు కూడా పార్టీలకు అతీతంగా ఓట్లు వేయవలసిన అవసరం ఉన్నది కదా అని చెప్పి నేను భీమగల్ గ్రామ ప్రజల్ని, పట్టణ ప్రజల్ని, నా అక్క చెల్లెల్ని, నా అన్న తమ్ముల్ని అడుగుతా ఉన్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. క్రిస్టియన్ సోదరులకు కూడా 3-4 చర్చిలకు కూడా ఆర్థిక సాయం చేసుకున్నాం. ఇట్లా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలకి ఇవాళ భీమగల్ని సర్వతోముఖాభివృద్ధి. ఇవాళ భీమగల్ అంటే
ఒకనాడు 5 ఏళ్ల క్రితం భీమ్గల్కి వచ్చిన వాళ్ళు ఇవాళ భీమ్గల్కి వస్తే ఇది భీమ్గల్ కాదనుకొని వెనుకకు మరలిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారట. ఏదో తప్పు వచ్చినా నేను రోడ్లు ఏదో తప్పు కొట్టినట్టున్నా, రైట్ కొట్టేది లెఫ్ట్ కొట్టినట్టున్నా, ఇది భీమ్గల్ కాదని చెప్పి వెనుకకు పోయి మళ్ళీ దోస్తులకు ఫోన్ చేసి అరే ఏంద్రాబాయ్ నేను కన్ఫ్యూజ్ అయినా ఏడున్నది భీమ్గల్ అంటే నువ్వు కరెక్టే వచ్చినావు, భీమ్గల్కే వచ్చినావు, ఇది మారిన భీమ్గల్ అని చెప్పి మనోళ్ళు చెప్పిన సంగతి కూడా నాకు చెప్పినారు. నాకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మీరు ఏ పార్టీ వాళ్ళన్నా కావచ్చు, ఏ కులం వాళ్ళన్నా కావచ్చు, ఏ వర్గం వాళ్ళన్నా కావచ్చు, నేను పనిచేసేటప్పుడు అవన్నీ చూడలేదు కాబట్టి ఇవాళ నాకు ఓటు వేసేటప్పుడు దయచేసి అవన్నీ చూడకండి అని చెప్పి నేను ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కారం చేసి నా భీమ్గల్ ప్రజలకు నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ నిజంగా కూడా డాక్టర్ సాబ్ అన్నట్టు నేను ఎస్సీ కాలనీలో పోతా ఉంటే నిజంగా నా కళ్ళకు నీళ్లు వచ్చినాయి. గింత అన్యాయంగా ఉంటుందా, గింత అధ్వానంగా ఉంటుందా, ఏం చేసినారు ఇన్ని రోజులు, ఎందుకు ఇట్లా అని చెప్పి మనసు బాధ అయింది నాకు బాగా. ఆ రోజే అనుకున్నా ఈ ఎస్సీ కాలనీలో కూడా అన్ని రోడ్లు వేయాలనుకుంటే కాంట్రాక్టర్ అంటాడు సార్ వేయలేమో, మిషన్ పోదు, నాకు హైజాక్ మిషన్ పోకపోతే పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయి, నాకు లాభం రాదు అని చెప్పి కాంట్రాక్టర్ అంటాడు. చెప్పిన నేను కాంట్రాక్టర్కు నీకు లాభం రాకున్నా పర్లేదు, ఇంకా 4 వేరే పనులు ఇస్తా, మిషన్ పోకపోతే మనుషులు పెట్టి చేపియాలి, కానీ ఈ సందులలో ఈ గల్లీలలో చిన్న గల్లీలలో సీసీ పడాల్సిందే అని చెప్పిన తప్పకుండా సీసీ కూడా పోపేయడం జరిగింది. నిజంగా కూడా ఇళ్లకి వెళ్ళి వాడిన నీళ్ళు వచ్చుడు, అదే సందులలో వారుడు, దాని మీదకి వెళ్ళి మనం దొక్కుకుంటా నడుచుడు చాలా అన్యాయం. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఊర్లు ఉన్నట్టు భీమ్గల్ పట్టణంలో పరిస్థితి ఉండే, అది ఇవాళ భగవంతుడి దయతోటి ఆ పరిస్థితి మారింది. మిగులుంటే వాటికి కూడా నేను మంజూరు చేసిన, వాటికి కూడా 2 కోట్ల రూపాయలు మంజూరు చేసిన. ఈ 3 వాళ్ళకి కలిపి రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, మొత్తం కూడా టెండర్ కూడా అయిపోయినాయి. ఈ ఎలక్షన్లు కాగానే ఆ పనులు కూడా అయిపోతాయి. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, నేను ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్లో మాట ఇచ్చిన, భీమ్గల్ పట్టణంలో ఏ సందు కూడా మిగలకుండా, ఏ మూరి కూడా మిగలకుండా చేసి పెడతా అని మాట ఇచ్చిన. ఇక మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ వచ్చే లోపల ఏది మిగిలి అన్ని కూడా కంప్లీట్ చేపిస్తా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో మన పార్టీ 100% గెలవలేదు, భీమ్గల్ మున్సిపాలిటీ మాత్రమే 100% మన పార్టీని గెలిపించినారు. ఆ ప్రజలకు మనం రుణపడి ఉన్నాం. ఎంత వీలైతే అంత పనిచేయాలి మనం, ఆ భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి మేరకు అన్న మాట చెప్పినట్టే కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. పాపం ఒప్పుకొని 10 కోట్ల రూపాయలు మళ్ళీ ఇచ్చినాడు. ఆల్రెడీ 30 కోట్లు ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు 10 కోట్ల రూపాయలు ఇచ్చినాడు. అంటే 40 కోట్ల రూపాయలతో 12 వార్డులలో లోపల సీసీ రోడ్డు డ్రైనేజీలకు, అంటే ఒక్క వాడికి 1000 ఓట్లు ఉన్నాయి. ఒక 1000 ఓట్లు ఉన్న వాడికి 3.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ రోడ్లు డ్రైనేజీలు పనులు చేసినాం. ఒక్క 1000 ఓట్లు ఉన్న వాడికి మొత్తం 50 సంవత్సరాలలో భీమ్గల్ పట్టణం మొత్తం గ్రామానికి 3.5 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. మొత్తం 50 ఏళ్లలో మనం ఇవాళ ఒక వాడికే 3 సంవత్సరాల్లో 3.5 కోట్లు ఇవాళ పనిచేసినాం. ఇట్లా జరిగినాయి, అన్నీ మంచిగా జరిగినాయి. ఇంకా విచిత్రం ఏంటంటే డాక్టర్ సాబ్ నిలబడ్డ కాలనీలో డాక్టర్ సాబ్ ఏమో మాల, ఇక్కడేమో మాదిగా ఓట్లు ఎక్కున్నాయట. నాకు తెలియదు నిలబెట్టినప్పుడు. నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది నాకు. ఇక పోయి సీటు అన్నారు నన్ను. అరే ఎందుకు పోయింది అని నేనన్నా. ఇంకా మాదిగలు ఎక్కువ దగ్గర మాల ఆయన నిలబెడతావా, కష్టము అన్నారు. అట్లనే ఆ గంగాధర్ నిలబెట్టిన ఆడనేమో మాలలు ఎక్కున్నారు, మాదిగా నిలబెట్టిన, అది కూడా పోయింది అన్నారు నన్ను. కానీ మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. మీరు అది కూడా మీరు చూడలేదు. మీరు కేవలం కేసీఆర్ని నమ్మిర్రు, నన్ను నమ్మిర్రు, పని జరుగుతుందని నమ్మిర్రు, ఓట్లేసి ప్రతి ఒక్కరిని గెలిపించారు. కాబట్టి ఇవాళ నేను జిద్దుబట్టి కంకణం కట్టుకుని ఇవాళ భీమ్గల్లో పనులు చేపిస్తా ఉన్నా. భగవంతుడి దయతోటి చాలా మారిపోయింది భీమ్గల్. ఇంకొక 10% పనులు మిగిలి ఉన్నాయి. ఆ 10% పనులు కూడా ఒక 3 నెలలు 6 నెలల లోపల అవి కూడా వేసేస్తే ఇక నేను భీమ్గల్కి ఏం బాకీ లేను. మీరు అడిగినవన్నీ కూడా ఒక రోడ్లు డ్రైనేజీలే కాకుండా మంచిగా 7 కోట్ల రూపాయలతోటి వాళ్ళ మార్కెట్ కడతా ఉన్నాం. అక్కడ కాంప్లెక్స్ కూడా వస్తుంది ఒకటి మంచిగా. అక్కడ మొత్తం భీమ్గల్ వాళ్ళందరూ కూడా పండ్లు కావచ్చు, పూలు కావచ్చు, మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఒకసారి ఒక దగ్గరికి పోతే అన్ని కూడా
కొనుక్కొని వచ్చే వీలుండే విధంగా మంచి పెద్ద మార్కెట్ కడతా ఉన్నాం. ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. 35 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి కూడా మంజూరు చేసుకున్నాం. అది కూడా దగ్గర పడ్డది. అది కూడా ఒక 3 నెలల్లో దాని పని కూడా అయిపోతుంది. అక్కడ కూడా మనకు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. 30 పడకల ఆసుపత్రి. ఇక మన నిజామాబాద్ పోవాల్సిన అవసరం లేదు, ఆరుమూరు పోవాల్సిన అవసరం లేదు. మన భీమగల్లోనే మనమే ప్రతి స్పెషలిస్ట్ మనకు అందుబాటులో ఉంటాడు. మనకు మంచి వైద్యం కూడా జరిగే అవకాశం ఉన్నది. అట్టనే డిపో మూత పడ్డది. ఇవాళ మళ్ళా మీ కోరిక మేరకు ఆ బస్ డిపో కూడా తెరిచినాం. ఇవాళ ఆ బస్సులు కూడా నడుస్తూ ఉన్నాయి, మీరు మీ కళ్ళతోటే చూస్తున్నారు. ఇవాళ 5 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ నిర్మాణం చేసుకున్నాం. నాకు చాలా సంతోషం వేసింది. మొన్నెవరో కొందరు వచ్చినారు మిత్రులు నా దగ్గరికి, 10 గంటల రాత్రికి వచ్చినాడు, 9:30-10 గంటలకు వచ్చి, అన్న వేల్పూర్కి వచ్చినాడు ఆయన. అన్న ఇప్పుడే నా భార్యకు ఫోన్ చేశా, నేను కొద్దిగా లేట్ వస్తా భోజనానికి, నువ్వు ఏడున్నావు అని అడుగుతా. ఆమె చెప్తున్నది, ప్రశాంత్ అన్న కట్టించిన ట్యాంక్ బండి మీద నేను వాకింగ్ చేస్తున్నా అని చెప్పింది అన్న మాట మాట్లాడాడు. 9:30 రాత్రి కూడా ఒక చెల్లెలు ట్యాంక్ బండి మీద వాకింగ్ చేసేంత గొప్పగా ఇవాళ లైట్లతో వెలుగులతో అది వెలుగుతున్నది, ఇవాళ అందుబాటులోకి వచ్చింది. ఇవాళ ఒక అర్బన్ పార్కు ఏర్పాటు చేసిన, ఇంతకు ముందు ఉన్న పోలీస్ స్టేషన్ ఏరియాని పోలీసుల దగ్గర భూమి గుంజుకున్నాడు అంత ఈజీగా మీరు ఆలోచన చేయాలి. వాళ్ళ దగ్గరనే భూమి గుంజుకొని మనం దాన్ని ఒక పార్కు చేసినాం. ఆ పార్కు కూడా ఇవాళ ఎంత గొప్పగా ఉన్నదో, ఎంత మంచిగా ఉన్నదో మీ కళ్ళ ముందే ఉన్నది. ఇవాళ సురేందర్ గారు అడిగినారు, మున్సిపల్ ఆఫీస్కు బిల్డింగ్ కావాలని అడిగినారు. అట్లనే డిగ్రీ కాలేజీకు బిల్డింగ్ కావాలని అడిగినారు. తప్పకుండా ఆ 2 కూడా మంజూరు చేసుకుంటాం. అట్లనే మన మూత లింబాద్రి గారు అడిగినారు, చిన్న చెరువుకు సీసీ కాలువ కావాలన్నారు. మన నందికల్లి మన కాపు వర్గం కోసం, రైతుల కోసం, మరి మిగతా కులాల రైతుల కోసం కూడా ఆ సీసీ కాలువ వెంటనే నేను మన ప్రభుత్వం రాగానే దాన్ని ఎస్టిమేట్ చేయించి దాని సంగతి ఏందో చూస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. గవర్నమెంట్ హాస్పిటల్ గీట్నే కదా, ఇట్లే కొందరికి డౌట్ ఉన్నది గట్టి కూడా అంతే. ఇవన్నీ కూడా పేదల కోసమే ఇప్పుడు చెప్పేటి అన్ని కూడా మన గరీబుల కోసమే ఇప్పుడు చేసేటి. మొదటిది ఏంటంటే, ఇప్పుడు భూమి ఉన్నోళ్ళు ఆ రైతు దురదృష్టవశాత్తు చనిపోతే ఆ రైతు బీమా ఇస్తున్నాం. ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం కదా. అట్లనే ఒక ప్రశ్న ఏమొచ్చిందంటే, ఆ కొద్దిగా ముందటికొస్తే బెటర్ లేడీస్ వాళ్ళు ఏమొచ్చిందంటే, మరి భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, డిస్టర్బ్ చేయకూరి వాళ్ళు వినండి ప్లీజ్. భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, మంచిదే ఇవ్వండి, చనిపోతే పాపం దురదృష్టం కొద్ది ఇస్తున్నారు, మరి భూమి లేనోళ్ళ సంగతి ఏందయ్యా అని అడుగుతున్నారు కొంతమంది. అది కూడా న్యాయమైన కోరికనే అనిపించింది. ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే ఎట్లనైతే రైతు చనిపోతే రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇంటికి పంపిస్తున్నాడో, అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద ఇంట్లో మగ ఆయన సంపాదించట ఆయన దురదృష్టవశాత్తు చనిపోతే ఆయన భార్య పిల్లల్ని ఆదుకునేందుకు ఆ ఇంటికి కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పంపిస్తాం 10 రోజుల్లో. ఆరోగ్యశ్రీ కార్డు కింద ఏవైతే ట్రీట్మెంట్లు జరుగుతున్నాయో, గుండె ఆపరేషన్కి సంబంధించి కావచ్చు, ఇంకా పెద్దవి కావచ్చు, వాటి లిమిట్ తక్కువ ఉండే ఇన్ని రోజులు. ఇప్పుడు ఆ లిమిట్ 15 లక్షల రూపాయలకు ఆ లిమిట్ పెంచడం జరిగింది. అంటే రైతు బంధు రాదు. ఆమెకేమో వయసు 57 ఏళ్ళు ఉండదు, ముసలిళ్ళ పెన్షన్ రాదు. బీడీలు చేయదాన్ని పొలం పని పోతుందో, ఇంకా దుకాణంలో పని చేస్తుందో, టైలరింగ్ పని చేస్తుందో, ఏదో పని చేస్తుంది, కైకిలి పోతుందో, ఆమెకు బీడీల పెన్షన్ కూడా రాదు. అటువంటి ఇండ్లు ఏమన్నా ఉంటే ఆ ఇంట్లో ఉన్న మహిళకు ప్రతి నెల 3,000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి ఇస్తాం. ఆ ఇంట్లో ఉన్న 4వది గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండర్ ఎంత ఉన్నా ఇప్పుడు 1,200 రూపాయలు ఉన్నది. ఈ నరేంద్ర మోడీ గారు ఎక్కేటప్పుడు 400 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్. ఈ బీజేపీ ప్రభుత్వం ఎక్కేటప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ మన చేయలేదు, కేసీఆర్ చేయలేదు.
ఇది నరేంద్ర మోడీ చేయనుంటుంది దాని ధర పెట్టేది. ఆయన 400 రూపాయలు 1200 రూపాయలకు పెంచిండు. మహానుభావుడు పాపం పెంచినట్టు పెంచిండు దాన్ని. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు దేశం కోసం ధర్మం కోసం అని. సరే 100 కట్టుడు సిలిండర్కి, 1200 మిగతా 800 ఉన్నది కదా, ఆ మిగతా 800 కేసీఆర్ కడతాడు, నరేంద్ర మోడీ కడతాడు. కట్టి మనం కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటామా? ఏం బియ్యం తెచ్చుకుంటాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం. దొడ్డు బియ్యం తెచ్చుకొని కొందరం తింటున్నాం, కొందరం మెల్లగా సాటుకు అమ్ముతున్నాం. అంతే అంతేనా? సాటుకు అమ్మి మళ్ళా దాంట్లో కొన్ని పైసలు వేసి సన్నం బియ్యం కొనుక్కుంటున్నాం. అంతేనా? ఇది కేసీఆర్కి తెలిసింది మనం సాటుకు అమ్ముకునే విషయం. తెలిసి ఇక ఇప్పటి నుంచి మీరు సాటుకు అమ్ముడద్దు, దాంట్లో పైసలు వేసి మళ్ళా సన్నం బియ్యం కొనుడద్దు. ఇప్పటి నుంచి మన ప్రభుత్వం రాగానే మళ్ళా కంట్రోల్ బియ్యం మొత్తం సన్న బియ్యమే సప్లై, ఇక దొడ్డు బియ్యం లేదు. ఇక సంవత్సరం సరిపోలేదు కదా? వాళ్ళు లెక్క చెప్పిర్రా? సరే వాళ్ళు లెక్క చెప్తే చెప్పాం, కానీ మనం కూడా చేస్తాం, కానీ పద్ధతి ప్రకారం చేస్తాం. వాళ్ళు ఏమో ఒకటేసారి చెప్తారు, బోర్ల బొక్కల పడతారు. వాళ్ళు ఇచ్చేది కాదు, పెట్టేది కాదు. వాళ్ళు ఉన్నప్పుడు ఇయ్యలేదు, 200 ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఉన్న దగ్గర కూడా ఇస్తలేదు. ఇప్పుడు కర్ణాటకలో షేగుర్తోడే ఉన్నాడు, ఆడ పెన్షన్ 750 రూపాయలు ఇవ్వాలడు కూడా కర్ణాటక రాష్ట్రంలో చేకూర్తు ముఖ్యమంత్రి, ఆడ 750 రూపాయలు. ఈ మహారాష్ట్రలో పువ్వు గుర్తు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆడ 1000 రూపాయలు పెన్షన్. కానీ ఈడ మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్తారు, అలా నమ్మకూరు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తా అంటుండంటే 2000 రూపాయల పెన్షన్ని ఇమీడియట్ ఎన్నికలు అయిపోయి గెలంగానే 3000 చేస్తాడు. చేసి మళ్ళా 2వ సంవత్సరం నుంచి 500 పెంచుకుంటా పోతాడు. 2వ సంవత్సరం 3500 అవుతుంది, 3వ సంవత్సరం 4000 అవుతుంది, 4వ సంవత్సరం 4500 అవుతుంది, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు కూడా సపోర్ట్ లేవు. అయిగా కోసం ఏంటంటే ఇంకొకటి, ఇప్పుడు రైతు బంధు 8000 రూపాయలతో మొదలు పెట్టిండు ఫస్ట్ ఎకరంకి ఇచ్చుడు, తర్వాత 10,000 రూపాయలు చేసిండు. ఇప్పుడు మళ్ళా గెలవంగానే 12,000 రూపాయలు ఎకరంకు చేస్తా అంటున్నాడు. ఏమో మా సునీల్ గారు సపోర్ట్ కొడుతున్నాడు. ఎన్ని ఎకరాలు ఉన్నది నీకు? 3 ఎకరాలా? 30,000 వచ్చేది, ఇప్పుడు 36,000 వస్తుంది ఫస్ట్ ఇయర్. తర్వాత 2వ సంవత్సరం నుంచి 1000 రూపాయలు పెరుగుతుంది. ఇక 12,000 మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం 13,000, 3వ సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది రైతు బంధు ఎకరానికి. కాలేదనుకోండి, ట్రాక్టర్లు అడ్డం పెట్టుకుని నన్ను ఊర్లోకి రానియకూరు రైతులు. ఇవన్నీ కూడా చెప్పిన చేద్దాము. ఇక ఒక అన్న అన్నాడు వెటర్నరీ డాక్టర్ లేడన్నాడు, తప్పకుండా దాన్ని ఏందో తెలుసుకొని ఆ పని చేస్తా. కళ్ళ ముందు ఉన్నాయి, అట్లనే ఏం చేస్తామో కూడా చెప్పినాం. దయచేసి ఇక ఇవన్నీ ఆయన వదిలిపెట్టరు, ఏమనకు. ఇన్ని మీ కళ్ళ ముందు ఉండి ఇంకా పెంచుకుంటూ చేస్తామని చెప్తున్నా. నన్ను కారుగురు తోటేసి నన్ను కేసీఆర్ని గెలిపిస్తారా? నన్ను సాదుకుంటారా? లేకపోతే వేరే వాళ్ళకు ఓటేసి పార్టీలుగా విడిపోయి వర్గాలుగా విడిపోయి పనులన్నీ మర్చిపోయి ఇన్ని పనులను మర్చిపోయి వేరే వాళ్ళకు ఓటేసి నన్ను చంపుకుంటారా? మీ చేయిలే ఉన్నది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని మీ అందరు నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.